దళిత వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందని దళితులను అణచివేతకు గురి చేసిన అగ్రవర్ణాల పార్టీలకు ప్రజలు దళితుల చరమగీతం పాడారని రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో మున్సిపల్ కార్యాలయ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంవత్సరాల తరబడి దళితుల అణచివేతకు ప్రయత్నించిన అనేక అగ్రవర్ణాల పార్టీల నాయకులకు ప్రజలకు తగిన రీతిలో జవాబు చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు తగిన గౌరవం ఇవ్వడం మూలంగానే రాజ్యాంగ రచన చేసి భారతదేశానికి దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం జరుగుతుందన్నారు. నేడు అనేక రాజకీయ పార్టీలు దళితులను అణచివేసేందుకు ప్రయత్నించాయని, అవమానాలకు గురి చేశాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం గోదావరిఖని ప్రాంతంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి రావడంతో తన పాత్ర ఉందని అన్నారు. సంవత్సర కాలంలో అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు తన వంతుగా సహకరిస్తానని వెల్లడించారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తనకు జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ సభ్యునిగా చేసే అవకాశం వచ్చిందని అన్నారు. దశాబ్దాల కాలంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న తనను భారత ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించి జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ సభ్యులుగా సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ద్వారా కమిషన్ సభ్యులుగా నియమితులు చేయడం జరిగిందన్నారు. దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు. దళిత వర్గాలకు ఏ కష్టం వచ్చినా తను అందుబాటులో ఉంటానన్నారు. వ్యవస్థలు చూడాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజైనా ఈ రోజైనా వ్యవస్థలు ఇస్తా ఉన్నాం. ఇలా మా సోదరుడు చిన్ననాటి మిత్రుడు రామచందర్ ఒక కఠినమైనటువంటి ఇవాళ ఒక వ్యవస్థలో ఒక పార్టీలో చిన్న నాటి నుంచి ఉన్నా కూడా ఎక్కడ ఎవరితో విభేదాలు లేవు. ఏ వ్యక్తి గురించి తప్పు మాట్లాడలే, ఏ వ్యక్తి గురించి కూడా దురాలోచన చేయలే. అందరితో సమానంగా ప్రేమగా వండుకుంటూ పోయినట్టు ఏది రావాలని కోరలే. కానీ ఇవాళ అంబేద్కర్ రచించిన ఈ యొక్క సంస్కరణ వల్ల ఇక్కడ తిలక్ నగర్ లో సామాన్య ఎన్టీపీసీ కార్మికుడు ఉన్న ఇవాళ ఈ రామచందర్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడైనాడు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. నేను గర్వపడుతున్నా. నా ప్రాంతంగా నా సోదరుడు, నా కుటుంబ సభ్యుడు, నా దళిత బంధువు ఇవాళ జాతీయ స్థాయిలో ఒక ఉన్నతమైన స్థానంలో రావడానికి కారణం. మరి నేనే సాధించిన అని చెప్పి దళితుని ముఖ్యమంత్రిని చేసిన అని చెప్పి దళితులను మోసం చేసింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా దళితుని బహిష్కరించింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ దళితుని ఎందుకు బహిష్కరించారు అయ్యా అంటే, ఆ ఇంటికి పోయి నేనేం తక్కువ, నాకంటే ఎక్కువ నువ్వేం చేసినావు, మేమంతా మీతో మొదలలేవా అంటే, నేను దొరను, నన్నే ఎదురిస్తావా బిడ్డ అని చెప్పి డిస్మిస్ చేసిన చరిత్ర మొన్నటి వరకు ఉన్న పాలకులది. ఆ పాలకుల దగ్గరికి ఇప్పటికి కూడా మన వాళ్ళు పోయి దాంట్లో పని చేస్తుంటే సిగ్గు సిగ్గు అని చెప్తా ఉన్నా. తలదించుకునేటువంటి కార్యక్రమాలు అని చెప్తా ఉన్నా. దళిత నాయకులు ఎవరైనా ఉంటే, శివ రక్తం ఉంటే, అంబేద్కర్ ఆలోచన ఉంటే, అంబేద్కర్ లాగా కావాలనుకుంటే వారిని పాతాల లోకాలకు తొక్కేటువంటి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేయకపోతే మన బలహీనులకు మాత్రమే ఉంటామనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజ్య పాలన చేసి ఏ ఒక్క దళితులు కూడా సాయం చేయకుండా కేవలం దళితుల వాళ్ళు ఒక్కరే బాగుపడుతున్న వాళ్ళను గుర్తించాలి. వారిని తరిమి కొట్టే సమయం వచ్చిందని చెప్తా ఉన్నా. ఇది రాజకీయం కాదు, నిజం చెప్తా ఉన్నా. ఈ రోజు మాట్లాడిపోదామనే కూర్చున్నా ఇక్కడ. ఎందుకంటే ఇవాళ గౌరవించుకోవాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, మంచి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రామచందర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈనాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ కావాలి. ఇవాళ అంబేద్కర్ ఆశయాలను తీసుకుపోతున్న మన నాయకుడు ఒక యువ అంబేద్కర్ గా ముందుకు పోవాలి. వాడిని సన్మానించుకోవాలి.
మంచి చేసే ఆలోచన చేయాలి. ఈ ప్రాంతాన్ని, ఈ ఊరిని, ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో మేము ముందుకు పోతా ఉన్నాం. రోజు ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిజ్ఞ పూనుతున్నటువంటి రోజు. పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా గొప్పగా ప్రతిజ్ఞలు చేస్తూ దళిత బహుజన రామచంద్ర అన్న ఈరోజు మన బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి గొప్ప నినాదం కొద్దీ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి రాజ్యాంగ చట్టాలన్నిటిని కూడా అమలు చేసేటువంటి విధంగా ప్రభుత్వాలకు చేస్తే ఇప్పటికీ దళిత బహుజన వర్గాల కుటుంబాలు ఎక్కడ ఉన్నటువంటి కుటుంబాలు అక్కడనే ఉన్నాయని ఆవేదనతోని బాధ కొద్దీ ఉన్నటువంటి యొక్క సందర్భం. అయినా కూడా మాలాంటి నాయకులకు ఒక గొప్ప అవకాశాలు ఇలా బీసీ దళిత వర్గాలకు చట్టసభలలో గొప్ప అవకాశాలను కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఆర్థిక పురోగతి సాధ్యమని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనలో ఉన్న మంచితనాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా ఎందుకు గౌరవిస్తున్నారు? ఈజ్ ఏ మంచి ప్రధానమంత్రి, ఆయన సాక్రిఫైస్డ్ అని. అలాంటి నాయకుల్లాగా మనం కూడా ఎదగాలి. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మనకు మన రామగుండం నియోజకవర్గానికి మంచి ఒక క్రమశిక్షణ కలిగా, ఒక స్వార్థం లేకుండా ఒక నిస్వార్థంతో పనిచేసేటువంటి ఎమ్మెల్యే గారు మన గెలవడం మన అదృష్టం. వారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట కట్టుబడి ఉంటారు. నా వైపు నుంచి కూడా మా చైర్మన్ గారు మక్వానా గారు నరేంద్ర మోడీ గారికి చాలా దగ్గరగా ఉంటారు. గుజరాత్ వారు, గాంధీనగరే వారు కూడా మీరు చాలా విషయాలు చెప్పినాను. నేను కూడా త్వరలోనే నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నాం. అప్పుడు కలిసినప్పుడు మన ప్రాంత సమస్యలు ఏమైనా ఉంటే వారితో పాటుగా నా వంతు కర్తవ్యాన్ని కూడా నేను నా సాయశక్తుల నేను జాతికే కాదు ఈ నియోజకవర్గానికి కూడా నా వంతు హెల్ప్గా నేను చేస్తా. డైరెక్ట్గా కూడా పార్లమెంటు మెంబర్లు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి, భారత ప్రధానమంత్రి గారితో అయినా కూడా, రాష్ట్రపతి గారితో అయినా కూడా వారికి ఏమైనటువంటి ఏదైనా ఫండ్స్ మన ఎస్సీలకు రావాల్సినవి, బీసీలకు కూడా రావాల్సినవి ఉంటే కూడా మనం ఇప్పిస్తాము. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్ సతీష్ అధ్యక్షతన జరిగిన సభలో నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చంద్, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నాతారి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, కార్పొరేటర్లు కలవల శిరీష సంజీవ్, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, కోలిబాక సుజాత, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, మాలెం మధు, బొమ్మాక రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కంది చంద్రయ్య, దామోదర్ రెడ్డి, చల్లా రవీందర్, చిటికల రాజలింగం, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య, గద్దల శశిభూషణ్, దుబాసి బొందయ్య, పెడగపల్లి నారాయణ, ఇండిపిల్లి రవీందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, కో కన్వీనర్లు పంజా అశోక్, గొర్రె నరసింగరావు, పుల్లూరు మహేందర్, శనిగ హరీష్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల సమ్మయ్య, ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బుస్పాక సంతోష్, వడ్డేపల్లి క్రాంతి కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు బొట్ల స్వామి, కొంకటి సిద్ధార్థ, దొమ్మటి శేఖర్, బిరివిటి దేవి ప్రసాద్,
పెద్దల్లి రామస్వామి, ఉప్పులేటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.